నేను ఇప్పుడే లేచి హాల్లోకి వచ్చాను జగదాత్రి అని కౌశికి అంటుంది. ఉదయం లేచినప్పటి నుండి కనిపించట్లేదు. ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు వదిన భయంగా ఉంది అని రాత్రి అంటే, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడం చెప్తున్నావు కదా! ఇక్కడే ఉంటాడులే రా వెళ్లి చూద్దాం అని కౌశికి అంటుంది. యువరాజ్ నువ్వే కేదార్‌ని ఏదో చేసావు కదా! చెప్పు అని నిషి నిలదీస్తూ ఉంటుంది. నేనేం చేశాను? నేనేం చేయలేదు అని యువరాజ్ అంటే, ఆ అబ్బి ఎక్కడో ఒక చోట ఉంటాడులే అమ్మి రా అని వైజయంతి అంటుంది. రాత్రి కౌశికి బయటికి వచ్చి చూడగా అక్కడ సుధాకర్, కేదార్ ఇద్దరు పగలబడి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అది చూసి కౌశికి, ధాత్రి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్ అమ్మ కౌశికి, గుడ్ మార్నింగ్ అమ్మ జగదాత్రి అని సుధాకర్ చెప్తూ ఉంటే, రాత్రి మీరు గుడ్ నైట్ చెప్పిన దానికి ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పిన దానికి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంది బాబాయ్. చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఏంటి సంగతి అని కౌశికి అంటుంది. కేదార్‌తో మాట్లాడుతుంటే ఆ సంతోషమే వేరమ్మా. నా మూడ్‌ని చేంజ్ చేసేసాడు అని సుధాకర్ అంటూ ఉంటాడు. అసలు కేదారు ఎంత మంచివాడో, మనలో ఒకడిగా ఎంత బాగా కలిసిపోయి ఎంత బాగా ఉన్నాడో, క నవ్విస్తున్నాడు, కబుర్లు చెప్తున్నాడు అని సుధాకర్ అంటే, అంతగా ఏం చెప్తున్నావు అని కౌశికి అడుగుతుంది. అప్పుడే నిక్షి, యువరాజ్, వైజయంతి అక్కడికి వచ్చి ఇదంతా చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు. జగదాత్రి కాలేజీలో ఎంత రౌడీనో చెప్పి నవ్విస్తున్నాడు అని సుధాకర్ అంటే, కేదార్ ఇప్పుడు అది చెప్తున్నావా నువ్వు అని రాత్రి కోపం చూపిస్తూ ఉంటుంది. ఏది నాకు కూడా చెప్పు అని కౌశికి అంటే, కేదార్ వద్దు వద్దు అని కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు నలుగురు నవ్వుకుంటూ ఉంటారు. నువ్వు భయపడింది నేనెందుకు చేయలేదా అని ఇప్పుడు బాధపడుతున్నాను నిషి అని యువరాజ్ అంటే, చూడబ్బోడా వాళ్ళని కలవనివ్వకపోతే సరిపోతుంది. అంత మాత్రానికే నువ్వు నేరస్తుడివి కానవసరం లేదు. నేను చూసుకుంటాను అని వైజయంతి అంటే, అవును అత్తయ్య గారు చెప్పింది నిజం అని వాళ్ళు కలవకపోతే దగ్గరవ్వరు అని నిషిష్ కూడా చెప్తుంది. అప్పుడే కేదార్ మా నాన్న అని మాట్లాడుతూ ఉంటే, రేయ్ ఇన్నిసార్లు చెప్పాలి మా నాన్న నాన్న కానే కాదు అని యువరాజ్ వైజయంతి వాళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటారు. మీరు ఎందుకిలా గొడవ పడుతున్నారు? నాకు గొడవ పడే ఉద్దేశం లేదు అని కేదార్ అంటే, ఏంటి మేమిప్పుడు గొడవ పడే వాళ్ళలాగా కనిపిస్తున్నామా అని మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. చల్లగాలి కోసం మామయ్య గారిని కేదార్ బయటికి తీసుకొచ్చారు. మీరిలా గొడవ పడి మామయ్య గారికి స్ట్రెస్ పెంచకండి అని రాత్రి కేదార్ చెప్తూ ఉంటే, ఏయ్ ఏంట్రా మా నాన్నని ఎప్పుడు ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలో నాకు చాలా బాగా తెలుసు. నువ్వు నీ పని మాత్రమే చూసుకో. రా నాన్న వెళ్దాం అని యువరాజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, యువరాజ్ ఆగు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఈ పాటికి నువ్వు కేదార్‌ని ఇలా ప్రశ్నించే హక్కుని కోల్పోయి ఉండేవాడివి. కేదార్‌కి నా బాధ అర్థమైంది. నేను 4 గోడల్ని చూడలేక బాధపడుతూ ఉంటే, కేదార్ మాత్రమే నా బాధని అర్థం చేసుకొని ఇలా బయటికి తీసుకొచ్చాడు. ఈ ఇంట్లో అందరికీ అన్ని నిజాలు తెలుసు. కానీ ఎవరికీ ఏమి పట్టనట్లు, ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళని బాధపట్టే హక్కు, అర్హత ఏ మాత్రం లేవు. కేదార్ నువ్వే నన్ను లోపలికి తీసుకెళ్ళు అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. ఛ! అంటూ యువరాజు కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటే మా ఆయన్ని తిట్టించావు కదా! నేనేంటో నీకు చూపిస్తాను. రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తున్నారు అని నిషి అంటే, చూడు నిషి ఇలా గొడవ పడడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇన్ని రోజులు నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా అని తాతి అంటూ ఉంటుంది. అది సరేనే నేనేంటో చూపిస్తానులే అని నిషి అంటే, అది కాదు నాకిచ్చిన మాటని ఏం చేస్తున్నావు? నువ్వు కడుపుతో లేదన్న విషయం అందరికీ చెప్పాలి కదా! ముఖ్యంగా మామయ్యకి, వదినకి. నిజం చెప్తావా లేదా అని రాత్రి నిలదీస్తూ ఉంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పలేను అని నిషి అంటుంది. నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను అని రాత్రి వార్నింగ్ ఇస్తుంది. సరే నేనే చెప్పేస్తానులే అంటూ నిషి లోపలికి వచ్చి యువరాజ్ అని జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. వాళ్ళని ఎలా దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఇలా కూడా బెదిరిస్తోందా? సరే మనం నిజం చెప్పేద్దాము. అప్పుడు వాళ్ళిద్దరిని తిట్టి నాన్న ఆ జగదాత్రి కేదార్‌ని ఇంట్లో నుండి పంపించేలా చేద్దాం అని యువరాజ్ అంటే, ఏం డబ్బునా నిషి కడుపుతో లేదన్న విషయం ఆయనకి మనం నిజం చెప్పేస్తే వాళ్ళిద్దరిని ఎందుకు తిడతారు అని వైజయంతి అంటే, ఎందుకంటే అలా మనం ప్లాన్ చేస్తాం కాబట్టి అని యువరాజ్ ఏదో ప్లాన్ చెప్తాడు. ప్లాన్ అయితే చాలా బాగుంది. కానీ ఆ జగదాత్రి నాకు సపోర్ట్ చేసి ఇరుక్కుంటుందా అని నిషి అంటే, నీపై చాలా ప్రేమ ఉంది కదమ్మీ ఆ అమ్మకి. కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది అని వైజయంతి అంటుంది.